అందరికీ నమస్కారం అండి. తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారు మీకు తెలుసా? ఎవరైనా తిరుపతి వెళుతున్నారంటే లడ్డూ తీసుకురమ్మని ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. తిరుమల అంటే కేవలం లడ్డూ ప్రసాదమే కాదు, శ్రీవారికి అనేక రకాల ప్రసాదాలను సమర్పిస్తూ ఉంటారు. శ్రీవారికి ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే ప్రసాదాలను తయారు చేస్తారు. విమాన ప్రదక్షిణ మార్గంలో శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయ మూలలో ప్రధాన పోటు ఉంటుంది. ఈ పోటులోనే శ్రీవారికి నైవేద్యంగా అన్న ప్రసాదాలు, పిండి వంటలు తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ భువరహ స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం శ్రీవారికి ఘంటానాదాల మధ్య నైవేద్యం సమర్పిస్తారు. స్వామివారికి 50 రకాలకు పైగా నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. స్వామివారికి సుప్రభాత సమయంలో గోక్షీరం, వెన్న, చక్కెరను నివేదిస్తారు. అనంతరం బంగారు సింహాసనంపై శ్రీ వెంకటేశ్వరునికి బెల్లంతో కూడిన నువ్వుల పిండిని నివేదిస్తారు. మొదటి నివేదనగా మొదటి గంటలో పెరుగు, వెన్న, మీగడతో తయారు చేసిన మాత్ర అని పిలువబడే ప్రసాదాన్ని పగిలిన కుండలో ఉంచి గర్భాలయంలోని శ్రీవారికి సమర్పిస్తారు. ప్రతి నైవేద్య సమయంలో పులిహోర, దద్దోజనం, కదంబం, క్షీరాన్నం నివేదిస్తారు. మధ్యాహ్నం 2వ గంటలో నిత్య అన్న ప్రసాదాలతో పాటుగా సుద్దన్నం, పాయసం, సీరాను నైవేద్యంగా పెడతారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారికి లడ్డూలు, వడలు, అప్పాలు, దద్దోజనం, పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర, దోస సమర్పిస్తారు. అటు తర్వాత డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలో చక్కెర, గసగసాలు, కలకండ, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరితో తయారు చేసే పంచాకజ్జయం అనే ప్రసాదాన్ని సమర్పిస్తారు. సాయంత్రం నిర్వహించే తోమాల సేవలో తోమాల పడి దోశలతో పాటుగా ముళహోర, కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు. అష్టోత్తర శతనామార్చన జరిగిన తర్వాత రాత్రి నివేదన 3వ గంటలో చక్కెర పొంగలి, పోగాలి, కదంబం, ముళహోర వంటి అన్నప్రసాదాలు నివేదన చేస్తారు. అనంతరం తిరుదీపం గంటలో చక్కెర పొంగలి నివేదిస్తారు. స్వామివారి పవళింపు సేవలో బాగా కాచి చల్లార్చిన పాలు, పండ్లు, పంచాకజ్జయం, మేవా అంటే పంచామృతంను నివేదిస్తారు. శ్రీవారికి ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజలో పెద్ద వడలు, లడ్డూలు అన్నప్రసాదంగా నివేదిస్తారు. బుధవారం నిర్వహించే కలశాభిషేకంలో క్షీరాన్నంతో పాటు నిత్యం సమర్పించే అన్నప్రసాదాలను నివేదిస్తారు. గురువారం జరిగే తిరుప్పావై వడ సేవలో 420 కేజీల బియ్యంతో తయారు చేసిన పులిహోరను నివేదిస్తారు. చాటంత పెద్ద జిలేబీలు, పెద్ద మురుకులు కూడా తిరుప్పావడ సమయంలో నివేదిస్తారు. శుక్రవారం నాడు పోళీలు, సుగీలను స్వామికి సమర్పిస్తారు. ఇక ఆదివారం నాడు చలిపింది ప్రసాదాన్ని ప్రత్యేకంగా నివేదిస్తారు. ఇక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ప్రత్యేక పర్వదినాల్లో దోసెళ్ళు, శనగపప్పుతో చేసిన గుగ్గిలను నివేదిస్తారు. నెల రోజుల పాటు జరిగే ధనుర్మాస వ్రతంలో బెల్లం దోషాలను స్వామికి సమర్పిస్తారు. శ్రీ వెంకటేశ్వరుడు తన చూపులతో ఈ పదార్థాలన్నిటినీ పవిత్రం చేసి ఆస్వాదించి తన భక్త శేషాన్ని ప్రసాదాలుగా భక్తులకు ఇస్తాడు. ఆ దివ్య ప్రసాదాలు స్వీకరించిన భక్తులు తమకు కోరికలు నెరవేరడంతో పాటు అంతుచిక్కని రోగాలు మాయమవుతాయని గాఢమైన విశ్వాసం. ఓం నమో వెంకటేశాయ.